ఈనాడు ప్రపంచ పటంలోనే హైదరాబాదు నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ పట్టణాన్ని విస్తరించడం వల్ల హైదరాబాద్ సికింద్రాబాదు జంట నగరాలుగా ఈనాడు రాణించగలుగుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్ ఇదొక సాంకేతిక విప్లవం. ఈ సైబరాబాదే ఈనాడు రాష్ట్ర ఆదాయంలో 60% అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి ఈనాడు సైబరాబాదు ప్రాంతంలో 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర బలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు, నిజాం నవాబులు చార్మినార్ నుంచి గుల్జార్ వాజ్ వరకు, మోజంజాయ్ మార్కెట్ నుంచి కబూతర్ ఖానా వరకు నిర్మాణం చేయకపోయి ఉంటే చరిత్రలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? ఆనాడు 1908లో తుఫాను వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే చలించిపోయిన నిజాం సర్కార్ గండిపేట హిమాయత్ సాగర్ నిర్మించడమే కాకుండా మూసా ఈసా నదుల యొక్క ప్రవాహాన్ని నగరం మీద ఉప్పెనై కప్పేయకుండా మూసీ నదిని ఆనాడు నిర్మించబట్టే కదా ఈనాడు చరిత్రలో గొప్ప నగరంగా మనం రాణించగలిగినాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీని నివసించడానికి ఆర్మీ ఉత్పత్తి చేసిన యుద్ధ సామాగ్రిని అక్కడ దాచుకోవడం వల్లనే కదా ఈనాడు శత్రు దుర్భేద్యమైన నగరంగా మన జంట నగరాలు నారినిచ్చినాయి. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రులు ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలకు కార్యాచరణ చేసి సైబరాబాదు నగరాన్ని నిర్మించి సైబరాబాద్ అనే ఒక గొప్ప నగరాన్ని ఈనాడు ప్రపంచానికి అందించిండ్రు కదా. ఆ రోజు కూడా హైటెక్ సిటీ అంటే నవ్వినోళ్ళు ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్డుని అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు వద్దే వద్దని పట్టుబట్టిన వాళ్ళు ఉన్నారు, ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మాకు వద్దే వద్దు, జీనోమ్ వ్యాలీ మాకు అవసరమే లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ నగరం అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రజలు బాగుపడొద్దని ఆనాడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కడుపులో విషం, మూసీలో ఉన్న కాలుష్యానికంటే ఎక్కువగా పెట్టుకొని విషం జమ్మిన నాయకులు కూడా ఆనాడు ఉన్నారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రులు ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ కంపెనీలను కానీ, జీనోమ్ వ్యాలీని కానీ, మైక్రో ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి సంస్థలను తేకపోయి ఉంటే ఈనాడు 10 లక్షల మంది తెలంగాణ యువకులకు ప్రపంచం నలుమూలల ఐటీ నిపుణులుగా రాణించవాళ్ళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లో పండిండు, మారీచుడిని సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న యువకులను, ఈనాడు ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలన్నా ఫ్యూచర్ సిటీని విస్తరించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి. ఈనాడు ఫ్యూచర్ సిటీ మన ఫ్యూచర్కే కాదు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు భవిష్యత్ తరాలకు గొప్ప ఫ్యూచర్ను అందించడమే కాదు, భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈ సంకల్పాన్ని అడ్డుకోవాలని ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు, మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే
వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు, ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఏడ్చే వాళ్ళ ముందు మనం జారి పడ్డట్టుగా కాకుండా ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటుంటూనే మనం అభివృద్ధి పదం వైపు నడవాలి. అందుకే డిసెంబర్లో పనులు ప్రారంభించుకున్నాం. జూన్ 10 తారీఖు నాడు కార్యాలయాన్ని రోజు మనం ఇనాగరేట్ చేసుకొని జాతికి అంకితం చేసినాం. సరిగ్గా 150 రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని మీ ముందల్నే టెంకాయ కొట్టినాం. మీ ముందల్నే ఈనాడు కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇది మా పనితనం, ఇది మా అధికారుల వేగవంతమైన ప్రణాళిక. మనస్ఫూర్తిగా అధికారులను ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను అభినందిస్తున్నా. ఈ ఉత్సాహంతో ఈ నగరాన్ని 2034 $1 ట్రిలియన్ ఎకానమీకి ఈ భారత్ ఫ్యూచర్ సిటీ వేదిక కావాలి. 2034 వరకు ప్రపంచంలో టోక్యోతో, అమెరికాలో ఉండే న్యూయార్క్తోని, సింగపూర్తో పోటీ పడే నగరంగా రాబోయే 8 ఏళ్లలో సంపూర్ణంగా నిర్మించుకోవాలి. దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి. పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాదు నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికి 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు, జబ్బలు జరుచుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. రోడ్ల మీద మొత్తం వరద పారుతుంటే దానికి ఎవరు బాధ్యత అని నేను ఈరోజు అడుగుతున్నా. పోయిన దుర్మార్గులు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని, పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్లాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన కాలనీలకు, మన బస్తీలకు వచ్చినాయి. మన రోడ్ల మీద వరదై పారింది. అందుకే నిన్న గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. మరి దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ముందస్తుగా ఆలోచన చేసి ఈనాడు చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, నాలాలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నగరానికి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయండి. 1 ఇంచు కానీ, 1 గుంట కానీ, నేను కానీ, మా బట్టి గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ, మేమెవరమైనా 1 ఇంచు భూమి అయినా మేము తీసుకున్నామా? ఎవరికైనా అందజేసినామా? ఇవాళ వాటిని తొలగించి ఇవాళ మంచి చెరువులను పునరుద్ధరిస్తున్నాం. లేక్ ఎకానమీ అని మా అక్కలకు, ఆడబిడ్డలకు ఈ లేక్ల చుట్టూతా మంచి షాపింగ్ మాల్స్ డిజైన్ చేసి కూరగాయలు అమ్మడానికి, పాలు అమ్మడానికి, పండ్లు అమ్మడానికి, ప్రజలు వాకింగ్ కోసం వచ్చి పాలు, పండ్లు, కూరగాయలు తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ మన్మన్లను, మన్మరాలను ఆడిపించుకోవడానికి ఆట స్థలాలను ఈరోజు లేక్ల చుట్టూతా మనం అభివృద్ధి చేస్తున్నాం. రాజేంద్ర నగర్లో బుమరక్ దౌలా అని నిజాం సర్కార్లో ఉన్న గొప్ప చెరువును ఆక్రమించుకుంటే ఆక్రమణలు తొలగించి ఈరోజు పునరుద్ధరించినాం. ఈ ప్రాంత యువకులు రాజేంద్ర నగర్ వైపు పోయినప్పుడు బుమరక్ దౌలా చెరువు ఎట్లా అభివృద్ధి చెందిందో చూడండి. కుక్కట్పల్లిలో నల్ల చెరువు చూడండి, హైటెక్ సిటీ దగ్గర తుమ్మిడికుంట చూడండి, లేకపోతే సున్నం చెరువును చూడండి. అంతెందుకు మా హనుమంతన్న 50 ఏళ్ళు కొట్లాడిండు బతుకమ్మ కుంట ఆక్రమణలు తొలగించమని.
ఇవాళ అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంటకు పోయి చూడండి అక్కల్లారా, దాని పేరే బతుకమ్మ కుంట. వెనకటికి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి బతుకమ్మల్ని ఆ కుంటలో వదిలేటోళ్ళు. బీఆర్ఎస్ నాయకులు అంబర్పేట ఇన్ఛార్జ్ ఎట్ల సుధాకర్ రెడ్డి అని ఆ బతుకమ్మ కుంట 15 ఎకరాలు కబ్జా పెట్టుకొని కేసీఆర్ వచ్చినప్పుడు హెలికాప్టర్లో గులాబీ పూలు జల్లిండని ఆ 15 ఎకరాల బతుకమ్మ కుంట ఆ ఎడ్ల సుధాకర్ అన్నట్టు ఆయనకు రాసిచ్చిండు. వాళ్ళ తాత జాగీరా రాసి అని కానీ నేను అడుగుతున్నా. ఆడబిడ్డలు బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మలు వదిలే బతుకమ్మ కుంటను దుర్మార్గులు చెరబడితే ఈనాడు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమార్కుల పని బట్టి ఈనాడు బతుకమ్మ కుంటను పునరుద్ధరించడం. గొప్ప గొప్ప వ్యక్తులు గండిపేట హిమాయత్ సాగర్ను ఆక్రమించుకుంటే వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మా కోసం కాదు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం. ఈనాడు ఢిల్లీ చూడండి, కాలుష్యంతో బడులు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది, ప్రభుత్వ కార్యాలయాలు బంద్ అయినాయి. ముంబైలో వాన వస్తే రోజుల కొద్దీ ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి వెళ్తే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తామో మనకు తెలియదు. చెన్నైలో వాన వస్తే పడవల్లో తిరుగుతారు. కలకత్తాలో శాంతి భద్రత లేక కత్తులతో పొడుచుకుంటారు. మరి ఇన్ని నగరాల నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా చూడండి. అందుకే ఈనాడు దుర్మార్గులు ఆక్రమించుకున్న వాళ్ళు కబ్జాకోరులు బాధపడ్డా సరే కొద్దిమంది బాధపడవచ్చు, లక్షలాది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ నగరం అంతర్జాతీయంగా రాణిస్తుందని హైదరాబాదు నగరంలో కబ్జాకోరుల కోరలు బీకడానికి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో ఇంకా బలంగా వ్యవహరిస్తుంది. దుర్మార్గులను తోకగత్తిరిస్తుంది. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళని కూడా వాళ్ళ పని పడతామని చెప్పి ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈనాడు ప్రపంచం మన వైపు చూస్తుంది. చరిత్రలో జూన్ 10, 2026 తారీఖు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబోతున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనాడు గ్రీన్ ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా AI, డేటా సెంటర్స్, GCC సెంటర్స్, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీలను వీడికి రప్పించేదానికి ఈరోజు పునాది వేసుకున్నాం. పోయిన డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ ఇక్కడనే ఏర్పాటు చేసినాం. ప్రపంచ దేశాలన్నిటినీ ఇక్కడికి రప్పించగలిగినాం. మళ్ళీ డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ను మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో అద్భుతంగా నిర్వహించి ఇక్కడికి ప్రపంచ దేశాలను రప్పించడమే కాదు, వాళ్ళ పెట్టుబడులను ఆకర్షించి మన స్కిల్స్ యూనివర్సిటీలో మన ATCలలో చదువుకున్న వాళ్ళకు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అందుకే మిత్రులారా, ఈనాడు మీరందరూ KLR గారి నేతృత్వంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మీ గ్రామాలను కలపాలని మీరు ముందుకు వచ్చిండ్రు, మీరు తీర్మానాలు చేసిండ్రు. మా కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ప్రతిపాదనలు తెచ్చిండు. ఇవాళ సూచన ప్రాయంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపినాం. భవిష్యత్తులో కార్యాలయం ఇక్కడనే ఉంటుంది. గ్రామాల వారీగా చర్చలు చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతుంది ప్రభుత్వం. ఈ ఫ్యూచర్ సిటీని దేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డుపట్టునోళ్ళు అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు. ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు ఈ నగరాన్ని వాళ్ళే కాపాడుకుంటారు, ఈ నగరాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఈ నగరాన్ని ప్రపంచానికి అంకితం చేసే యువత ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ నగరం భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఖచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. హైదరాబాద్కి ఎంత గొప్ప పేరు వచ్చిందో పర్ల్స్ విషయంలో కావచ్చు, హైదరాబాదులో ఫ్రూట్స్ విషయంలో కావచ్చు. హైదరాబాద్ అంటే లేక్స్ అండ్ రాక్ సిటీ. భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా, కాలుష్య రహితమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా రాణిస్తుంది. తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. వీలైనప్పుడల్లా వచ్చి ఫ్యూచర్ సిటీ కార్యాలయంలో నేను కూర్చుంటా. మా మంత్రి శ్రీధర్ బాబు గారు, మా బట్టి గారు వారానికి ఒక్కరోజు ఇక్కడికి వస్తారు, ఈడ కూర్చుంటారు. మీ సమస్యలు ఏమున్నా అడిగి తెలుసుకుంటారు.
వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు.